హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం బోధనా పద్ధతులు అనే టాపిక్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో చాలా పద్ధతులు ఉంటాయి, అంటే సాంప్రదాయ పద్ధతులు మరియు ఆధునిక పద్ధతులు. ఇది డిప్టీడిఓలో మరియు డైట్లో మరియు డిఎస్సిలో మెథడాలజీలో ఒక టీచర్ ఎడ్యుకేటర్గా, ఒక అడ్మినిస్ట్రేటర్గా ఏ మెథడ్స్ ఉపయోగిస్తాము, ఇది చాలా ఈజీగా ఉంటుంది. నాన్ బీఈడి, నేను మర్చిపోయాను, నేను టీచర్ను చదవలేదు, నేను ఉద్యోగిని, ఇవన్నీ ఏమి ఉండదు. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది బోధనా పద్ధతులకు సంబంధించి ఎలాగో కొంచెం మనకు రిలాక్స్ కూడా దొరికింది అని చెప్పవచ్చు. ఇండైరెక్ట్గా సమయం కూడా దొరికింది, కొంచెం మనకు వెసులుబాటు ఉంది. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకోబోతున్నాం. ఇది మన కోర్సు అద్భుతమైనటువంటి మెటీరియల్ పెట్టడం జరిగింది. స్లోగా, పర్ఫెక్ట్గా, క్లారిటీగా. చాలామంది తొందరలో ఏది పడితే అది చదువుతున్నారు, అదే పర్ఫెక్ట్ అనుకుంటున్నారు. ఇలాంటి పెద్ద ఉద్యోగాలకు మనం చాలా జాగ్రత్తగా, మనం చదువుతున్న చిన్న ఉద్యోగాలు కాదు, పోటీ ఎక్కువ, వేలల్లో మీరు ఊహించినటువంటి సంఖ్యలో అప్లై చేయడం జరిగింది. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుంటాం. కాబట్టి ఇలాంటి పెద్ద ఉద్యోగాలకు, లేక వచ్చిన ఉద్యోగాలకు స్లో అండ్ స్టడీ విజ్ రేట్, తొందర పడడం అంటేనే పడడం. కాబట్టి అద్భుతమైనటువంటి మెటీరియల్ ఇంగ్లీష్లో, తెలుగులో మరియు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, క్లాసులు మరియు ప్రింట్ తీసుకునే అవకాశం గల మెటీరియల్ మరియు ఎగ్జామ్ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా నడుస్తూ ఉంది. చాలామంది రాస్తున్నారు, మీరు రాయండి ఖచ్చితంగా, ఎందుకంటే రాస్తేనే తప్పులు తెలుస్తాయి. డైట్కి సంబంధించి మన దగ్గర కోర్స్ ఉంది, తర్వాత డిప్టీడిఓకి సంబంధించి క్లాసులు ఉన్నాయి, మెటీరియల్ ఉంది, ఎగ్జామ్ ఉంది. ప్రింట్ తీసుకోండి, ప్రశాంతంగా చదవండి. టైం కూడా కొంచెం దొరికింది, కొంచెం రిలాక్స్. దాని గురించి తర్వాత మాట్లాడతాను. మరి ఈ టాపిక్లోకి వెళ్దాం. ఏదైనా ఉంటే మీరు దయచేసి వాట్సాప్ చేయండి ప్లీజ్. మన యాప్లో మీరు చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా మెసేజ్ చేస్తున్నారు. దయచేసి ఇది వాట్సాప్ నెంబర్లు. చూడకసారి ఫస్ట్ మనకు ఏం తెలియకపోయినా సరే ఎంత సింపుల్గా నేర్చుకోవచ్చు అనే విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది బోధనా పద్ధతులు అనే టాపిక్. ఇక్కడ చూస్తే సాంప్రదాయ పద్ధతులు అంటే ట్రెడిషనల్ మెథడ్స్. ట్రెడిషనల్ మెథడ్ అంటే వేద కాలంలో, గురుకుల కాలంలో, టెక్నాలజీ పెరిగిన కాలంలో గురువే ప్రధానము, గురువు చుట్టూ విద్య తిరిగేది అనేది సాంప్రదాయ పద్ధతి. ఇక్కడ చూస్తే విషయ కేంద్రీకృతం అన్నప్పుడు ఇక్కడ కంటెంట్ సెంటర్డ్, సబ్జెక్ట్ సెంటర్, అంటే సబ్జెక్ట్ అందించడమే ప్రధాన ఉద్దేశం. అది ఉపాధ్యాయుడి చిత్లో ఉండేది. మరి అంతే కదా, ఉపాధ్యాయుడు మాత్రమే విద్యను అందించేవాడు. అతడు ఎలా చెప్తే అలా, అతడు ఏ మెథడ్ ఉపయోగిస్తే ఆ మెథడ్. పూర్తిగా సబ్జెక్ట్ సెంటర్, పుస్తకంలో ఉన్నది మస్తకంలో కూర్చోబెట్టడం, ఇది మాత్రమే ఉండేది సాంప్రదాయిక పద్ధతిలో. కానీ అర్థమవుతుందా? ఏ పద్ధతిలో చెప్తే అర్థమవుతుంది? బోధనోపకరణాలు ఏమిటి, టెక్నాలజీ ఏమిటి అనేది లేకుండా, ప్రాధాన్యత లేకుండా, కేవలం గురువు ఆధ్వర్యంలో కంటెంట్ను ప్రధానంగా తీసుకొని విద్యార్థులకు విద్యను అందించడమే సాంప్రదాయ పద్ధతి. దాన్ని ట్రెడిషనల్ మెథడ్ అంటారు. సో ఉపాధ్యాయుని ఆధిపత్యంలో సాగే పద్ధతులే సాంప్రదాయ బోధనా పద్ధతులు, ట్రెడిషనల్. మరి ఉపన్యాస పద్ధతి, మీరనుకుంటారు ఉపన్యాస పద్ధతి అంటే ఊకదంపుడు ఉపన్యాసం కంటిన్యూస్గా ఇవ్వడం అనుకుంటారు. కాదు, దాన్ని లెక్చర్ మెథడ్ అంటారు. ఉపన్యాస పద్ధతి అంటే ఏమిటంటే ఉపాధ్యాయుడు ఎలాంటి బోధనోపకరణాలు ఉపయోగించకుండా, సాధారణంగా బోధనోపకరణాలు ఉపయోగించరు అంటారు, కానీ ఇక్కడ చూస్తే దీన్ని టాక్ అండ్ చాక్ మెథడ్ అని కూడా అంటారు. చాలామంది తెలియదు. ఇది సోషల్ మెథడ్లో ఎక్సలెంట్గా ఉంటుంది. డైట్, బీఈడి పుస్తకాల్లో అన్ని మెథడ్లో ఉన్న సమాచారం. దీన్ని టాక్ అండ్ చాక్ మెథడ్ అంటారు. అంటే చాక్ పీస్ను ఉపయోగిస్తాం, బోర్డు పైన రాస్తాం. కాబట్టి ఉపన్యాస పద్ధతిలో ఇక్కడ ఉపాధ్యాయుడు కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటాడు, ఎలాంటి బోధనోపకరణాలు ఉపయోగించడు. కాబట్టి దీన్ని ఉపన్యాస పద్ధతి అంటారు. కానీ టాక్ అండ్ చాక్ అంటే చాక్ పీస్ను ఉపయోగించవచ్చు, బోర్డును ఉపయోగించవచ్చు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మౌఖికంగా సబ్జెక్టును, పాఠ్యాంశాన్ని చెప్పేటప్పుడు మౌఖికంగా అతడు పాఠ్యాంశాన్ని విద్యార్థులకు నేర్పించే ప్రయత్నం చేస్తాడు. దీని ప్రసంగ రూపంలో. అయితే దీనివల్ల కూడా బెనిఫిట్ ఉంది, ఎందుకంటే వినికిడి శక్తి పెరుగుతుంది. కానీ ఎక్కువసేపు ఈ పద్ధతి పనికిరాదు. ఎక్కువసేపు ఈ పద్ధతి చిన్నపిల్లలకు పనికిరాదు. 45 నిమిషాలు దాకా వినలేము.
కాబట్టి వినికిడి అంటే ఎక్కువ వినికిడి శక్తి పెరిగే పద్ధతి అంటే ఉపన్యాస పద్ధతి. ఇక్కడ దీన్ని ఏమంటారంటే సమాచారం అందించే పద్ధతి లేక చెప్పే పద్ధతి, జనరల్గా చెప్పే పద్ధతి. తర్వాత ఇది సాంప్రదాయ పద్ధతి మనకు తెలుసు. టాక్ అండ్ చాక్ మెథడ్లో ఎలాంటి బోధనోపకరణాలు ఎలాంటి ప్రయోగాలు ప్రదర్శనలు ఉండవు. దీన్ని సింపుల్, దీన్ని లెక్చర్ మెథడ్ అంటారు, మరొక పేరుతో టాక్ అండ్ చాక్ మెథడ్ అంటారు. మరి ఇక్కడ చూసి లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్, ఉపన్యాస ప్రదర్శన అన్నాడు. సింపుల్గా చెప్తున్నాను, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే నేను కప్ప జీవిత చరిత్ర అంటే మనకు లైఫ్ సైకిల్ చెప్తున్నాం. నేను కప్పను కోస్తున్నాను, ఆకు అడ్డుకోత. ఈ సందర్భంలో నేను ప్రయోగం చేస్తే మీరందరూ చూస్తే దాన్ని ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఏదైనా ఒక ప్రయోగాన్ని నేను చేస్తున్నాను, మీరందరూ చూస్తున్నారు. అంటే ప్రయోగ పరికరాలు నా దగ్గర మాత్రమే ఉన్నాయి, మీ దగ్గర లేవు. అందుకే దీన్ని లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ అన్నారు. అంటే కేవలం మీరు ఇక్కడ శ్రోత, ఇక్కడ కూడా ఏంటంటే శ్రోతతో పాటు పరిశీలన శక్తి పెరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చిత్రపటాలను మరియు నమూనాలు మోడల్స్ని ఎక్స్పెరిమెంట్స్ను వాటిని ఉపయోగిస్తూ బోధించడం. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్లో మీకు అర్థమైపోయింది. నేను అది గాలికి బరువుంది అనే ప్రయోగం కావచ్చు, నల్లటి వస్తువులు వేడిని బాగా గ్రహిస్తా కావచ్చు, కప్ప ఫ్రాగ్ లైఫ్ సైకిల్ కావచ్చు. ఇది ఏదైనా సరే డిస్ట్రక్షన్ చేసేటప్పుడు నా దగ్గర మాత్రమే పరికరాలు ఉంటే దాన్ని ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నా చేతిలో కప్ప ఉంది, మీ చేతిలో కూడా కప్ప ఉంది, నేను కోస్తున్నాను, మీరు కోస్తున్నారు అంటే అది ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అవుతుంది. అంటే విద్యార్థి కూడా ఉపాధ్యాయునితో పాటుగా ఉపాధ్యాయుడు చెప్పేటప్పుడు విద్యార్థులు కూడా చేస్తే దాన్ని ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అంటారు. అందరి చేతిలో ప్రయోగ పరికరాలు ఉంటే దాన్ని ఎక్స్పెరిమెంట్, ఉపాధ్యాయుని చేతిలో మాత్రమే ఉంటే దాన్ని లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ అంటారు. ఈ సారాంశం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ విషయాలను ఉపాధ్యాయుడు ప్రయోగం చేసి చూపిస్తాడు, కానీ పిల్లల చేత చేయించబడవు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పిల్లలు విషయాలను అవగాహన చేసుకోవడం, కంటెంట్ను గ్రాస్ప్ చేసుకోవడం అనేటువంటిది వారి యొక్క ఇంట్రెస్ట్ మరియు అటెన్షన్ పైన ఆధారపడి ఉంటుంది. ఆసక్తి అవధానాలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ చేతిలో పరికరాలు లేవు. వాడికి ఏమనిపిస్తుంది అంటే నేను ముట్టుకుంటే పట్టుకుంటే బాగుండేది, స్పర్శ టచ్ ఉండదు ఇక్కడ. మరి ప్రశ్నోత్తర పద్ధతి, క్వశ్చన్ ఆన్సర్ మెథడ్, దీంట్లో ఎక్సలెంట్ మెథడ్ చూడండి. కొత్త పాయింట్లు ఉన్నాయి. మీరందరూ కూడా ప్రశ్నోత్తర పద్ధతి అనగానే సోక్రటిస్, డైలెక్టిక్ మెథడ్ ఇట్లా ఈ విధంగా మాట్లాడుకుంటాం. కానీ చూడండి ఒకసారి, ఉపాధ్యాయుడు ప్రశ్నల ద్వారా ఆలోచనలు రేకెత్తించడం, సమాధానం రాబట్టడం మరియు సహకరించడం. ఇక్కడ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? దీన్ని క్వశ్చన్ ఆన్సర్ మెథడ్ అంటారు. ఇది ఒక ప్రశ్న వారికి వేయడం, వారు వేసినప్పుడు, ఉపాధ్యాయుడు ప్రశ్న వేసినప్పుడు విద్యార్థులు సమాధానం చెప్పలేకపోయినప్పుడు వారు హింట్ ఇవ్వడం, ఇలా ఆలోచించండి, ఇలా ఎందుకు ఆలోచించట్లేదు మీరు, ఈ విధంగా ఆలోచించండి అని ఫైనల్గా ఉపాధ్యాయుడు సమాధానం చెప్పకుండా విద్యార్థులతోనే సమాధానం రాబట్టడం. కానీ ఉపాధ్యాయుని పాత్ర ఇక్కడ సహకరిస్తాడు. దీనిని మొదట గ్రీక్ ఫిలాసఫర్ జెన్ ఆఫ్ ఏలియా ఉపయోగిస్తే, చూడండి ఎవరు ఉపయోగించారు ఈ పద్ధతిని అంటే గ్రీక్ ఫిలాసఫర్ జెన్ ఆఫ్ ఏలియా. ఇది అకాడమిక్ పుస్తకాలు, అన్ని అకాడమిక్ పుస్తకాల్లో ఉన్న సారాంశాన్ని మీ ముందు పెడుతున్నాను. మెటీరియల్ ఆల్రెడీ అద్భుతంగా పెట్టారు. జెన్ ఆఫ్ ఏలియా పోయిస్తే ఆయన శిష్యుడు ఎవరంటే సోక్రటీస్ డెవలప్ చేశాడు. అందుకే సోక్రటీస్ అనగానే ప్రశ్నోత్తర పద్ధతి, ప్రశ్న పద్ధతి అని అంటాం. మరియు ఈ పద్ధతిని సోక్రటీస్ పద్ధతి అని అంటాం. సాధారణంగా ఇక్కడ ఒక ఆర్డర్ ప్రకారం ప్రశ్నలు అడుగుతాం, స్ట్రక్చర్డ్ క్వశ్చన్స్ అడుగుతాం, స్ట్రక్చర్డ్ అన్స్ట్రక్చర్డ్ అంటే వరుస క్రమంలో ప్రశ్నలు వేసి సమాధానం రాబడితే దాన్ని స్ట్రక్చర్డ్ అంటారు. తెలుగులో సంరచిత. ఎలా పడితే అలా క్వశ్చన్ అడిగితే అసంరచిత, అన్స్ట్రక్చర్డ్. ఇలా ప్రశ్నలు వేసి ఆలోచింపజేసే పద్ధతిని ఏమంటారు అంటే క్వశ్చన్ ఆన్సర్ మెథడ్. ఎవరు ఇన్వెంట్ చేశారంటే జెన్ ఆఫ్ ఏలియా. ఆయన శిష్యుడు ఎవరంటే సోక్రటీస్ డెవలప్, హూ మేడ్ ఇట్ పాపులర్ అన్నప్పుడు సోక్రటీస్.
ఆగమన పద్ధతి. ఇది అన్నిటికీ బేస్ పద్ధతి. దీన్ని ఇంగ్లీష్లో ఇండక్టివ్ మెథడ్ అంటారు. ఇండక్టివ్ మెథడ్ అంటే ఏమీ లేదు, మీకు తెలుసు, మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఈజీ. ఒక వ్యక్తి చనిపోయాడు, ఒక నిరుద్యోగి చనిపోయాడు, ఒక ఉద్యోగి చనిపోయాడు, ఒక ఫ్యాకల్టీ చనిపోయాడు, ఒక టీచర్ చనిపోయాడు, ఒక లేడీ చనిపోయింది, ఒక ఎంప్లాయీ చనిపోయాడు, ఒక భార్య చనిపోయింది. ఇలా చనిపోయినప్పుడు ఫైనల్గా ఏమిటి అంటే ఒక కమ్యూనిటీ చనిపోతుందని కాదు, ఒక వర్గము చనిపోతుందని కాదు. మ్యాన్ ఈజ్ మోర్టల్ అంటే పుట్టినవాడు గిట్టగా మానడు, మానవులంతా మర్తులే. ఓహో, ఫైనల్గా మీకు అర్థమైపోయింది. నేను ఆవును చూశాను, 4 కాళ్ళు ఉన్నాయి. గేదెను చూశాను, 4 కాళ్ళు ఉన్నాయి. కుక్కను చూశాను, 4 కాళ్ళు ఉన్నాయి. ఓహో, జంతువులకు 4 కాళ్ళు ఉంటాయి. నేను చిన్న అబ్బాయిని చూశాను, పెద్ద అబ్బాయిని చూశాను, చిన్న అమ్మాయిని చూశాను, పెద్ద అమ్మాయిని చూశాను, ముసలి వాళ్ళని చూశాను. ఓహో, మనుషులకు 2 కాళ్ళు ఉంటాయి. సింహాచలం కొండలు ఎత్తుగా ఉన్నాయి, చల్లగా ఉంటాయి. తిరుపతి కొండలు ఎత్తుగా ఉంటాయి, చల్లగా ఉంటాయి. హిమాలయాలు ఎత్తుగా ఉంటాయి, చల్లగా ఉంటాయి. ఓహో, తిరుపతి కొండలు ఎత్తుగా ఉంటాయి, చల్లగా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఎత్తైన ప్రదేశాలన్నీ కూడా చల్లగా ఉంటాయి. కాకి నల్లగా ఉంటుంది, తర్వాత కోయిల నల్లగా ఉంటుంది. ఓకే, దీన్ని బట్టి పక్షులన్నీ నల్లగా ఉండవు. కొన్ని ఉదాహరణల ద్వారా ఒక విషయం కొన్ని సందర్భాల్లో కాదు, చాలా సందర్భాల్లో నిజమైతే అది అన్ని సందర్భాల్లో నిజం. ఓహో, కాకి పక్షి ఎగురుతుంది, కోయిల పక్షి ఎగురుతుంది, పావురం పక్షి ఎగురుతుంది. ఓహో, దీన్ని బట్టి ఆల్ బర్డ్స్ విల్ ఫ్లై, పక్షులన్నీ ఎగురుతాయి. ఎగిరేవన్నీ పక్షులు కావు. మళ్ళీ పతంగి కైట్ ఎగురుతుంది, ప్లాస్టిక్ కవర్ ఎగురుతుంది, పక్షి కాదు. కాబట్టి నేర్చుకునేటప్పుడే లాజికల్గా నేర్చుకోండి. ఎగిరేవన్నీ పక్షులన్నీ ఎగురుతాయి. ఈ విధంగా బాగా గుర్తుపెట్టుకోండి, పక్షులన్నీ ఎగురుతాయి. అంటే కొన్ని ఉదాహరణల ద్వారా సూత్రాన్ని రాబడితే దాన్ని ఇండక్టివ్ మెథడ్ అంటారు. సో ఇక్కడ తెలిసిన విషయాల నుంచి తెలియని విషయం కనుగొంటాం ఇక్కడ. మరియు ఉదాహరణల సహాయంతో సార్వత్రిక న్యాయాన్ని, సూత్రాన్ని, అవును మనుషులంతా చనిపోతారు అని కొత్త విషయం కనుక్కున్నాం. ఆ వ్యక్తి ఈ వ్యక్తి చనిపోయాడు, ఇవి ఉదాహరణ. 4 కాళ్ళు ఉంటాయి దానికి, దీనికి. కాబట్టి ఫైనల్గా జంతువులకు 4 కాళ్ళు ఉంటాయి. అంటే ఉదాహరణ నుంచి ఏం చేశాము, ఫార్ములా తయారు చేశాము, జనరలైజ్డ్ రూల్ తయారు చేశాము. అయితే ఇక్కడ దీన్నే సూత్రీకరణ పద్ధతి, ఫార్ములేషన్ మెథడ్ అంటారు. మరి ప్రతిష్టాపక పద్ధతి అని కూడా అంటారు, పుస్తకంలో ఉంది. సబ్స్టిట్యూషన్ మెథడ్. మూర్తం నుండి అమూర్త. మూర్తము అంటే ఏమిటంటే కంటికి కనిపించేది, అమూర్త అంటే కంటికి కనిపించేది. అంటే కంటికి కనిపించే విషయాల నుండి కంటికి కనిపించని కొత్త విషయాన్ని కనుగొంటాం. కాబట్టి దీన్ని ఏమంటారంటే కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. మూర్త నుంచి అమూర్తం వైపు ఈ యొక్క ఆగమన పద్ధతి వెళ్తుంది. తెలిసిన నుంచి తెలియని, నోన్ టు అన్నోన్, మరియు సులభం నుంచి కష్టం, ఈజీ టు హార్డ్. ప్రత్యేకం నుండి సాధారణం. ప్రత్యేకం ఏమిటి, సాధారణం ఏమిటి? ప్రత్యేకము అంటే పర్టికులర్ టు జనరలైజ్ చేసేస్తున్నాం. ఫైనల్గా ఆ వ్యక్తి చనిపోయాడు అంటున్నాం, ఆ వ్యక్తి గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ప్రత్యేకము. ఫైనల్గా వ్యక్తులందరూ చనిపోతారు కాబట్టి జనరల్. నెక్స్ట్ ఈజీ టు హార్డ్. ఉదాహరణ నుంచి ఫార్ములా. చూడండి, దీన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే ఆగమన పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు, లేక ఇండక్టివ్ మెథడ్ని ఎవరు ప్రవేశపెట్టారు? చూడండి, ఇక్కడ 2 అంశాలు ఉంటాయి. ఒకరు ప్రవేశపెడితే ఒకరు పాపులరైజ్ చేస్తారు, ఒకరు ప్రవేశపెడితే ఒకరు ప్రాచుర్యంలోకి తీసుకొస్తారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఫ్రాన్సిస్ బేకన్ అనే వ్యక్తి ప్రవేశపెడితే పెస్టాలజీ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. బేకన్ అనే వ్యక్తి ప్రవేశపెడితే పెస్టాలజీ మేడ్ ఇట్ పాపులర్, ఇన్వెంటెడ్ బై, అంటే మీకు తెలుసు, ఫ్రాన్సిస్ బేకన్. నెక్స్ట్ నిగమన. జస్ట్ నిగమన అంటే డిడక్టివ్, దానికి ఆపోజిట్. ఇంతకుముందు సూత్రం కనుక్కున్నాము, సూత్రాన్ని ఉపయోగిస్తే నిగమన. సింపుల్. డిడక్ట్, దానికి ఆపోజిట్ ఇది. పగలు కానిది రాత్రి. సింపుల్. I = PTR/100 ఫార్ములా కనుగొన్నావు, దాన్ని ఉపయోగిస్తే, దాంట్లో విలువలు ప్రతిక్షేపిస్తే దాన్ని నిగమన.
ఒక వ్యక్తి చనిపోయాడు అంటున్నావు. సింపుల్గా అవును, మనుషులందరూ చనిపోతారు కాబట్టి ఆయన మనిషి కాబట్టి చనిపోయాడు. దాన్ని నిగమన అంటారు. పక్షి ఎంత బాగా ఎగురుతుందంటే అవును, పక్షులన్నీ ఎగురుతాయి కాబట్టి అది కూడా పక్షి ఎగురుతుంది అంటున్నాం. సూత్రాన్ని కనుక్కుంటే ఆగమన, సూత్రాన్ని ఉపయోగిస్తే నిగమన. సింపుల్. ఇది ఆగమన పద్ధతికి వ్యతిరేకం, క్వైట్ ఆపోజిట్. మళ్ళీ మీరు నేర్చుకోవడానికి పోతే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఉపాధ్యాయుడు కనుక్కున్న సూత్రాలను విద్యార్థులకు చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ రెడీమేడ్ ఫార్ములా a+b² = a² + b² + 2ab ఫార్ములా ఉంది. ఫార్ములా ఉపయోగిస్తే చాలు. ఈరోజు 1 నుండి 7వ తరగతి వరకు సెలవులు అన్నప్పుడు సింపుల్గా 6వ తరగతి పిల్లవాడు కూడా మాకు సెలవు అనుకుంటాడు. ఉన్నదాన్ని ఉపయోగిస్తే నిగమన, కొత్తదాన్ని కనుక్కుంటే ఆగమన. ఆగమన దీన్ని సూత్ర వినియోగ పద్ధతి అంటారు. రూల్ అప్లికేషన్ మెథడ్, కనుక్కున్న విషయాన్ని అప్లై చేయడం అంటారు. చూడండి, దీన్ని అరిస్టాటిల్ ప్రవేశపెడితే, ఇన్వెంటెడ్ బై అరిస్టాటిల్, మేడ్ ఇట్ పాపులర్ బై కొమీనియస్. కొమీనియస్ అనే వ్యక్తి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. అందుకే తెలుగు మీడియం వాళ్ళు బాగా ఈ విధంగా గుర్తుపెట్టుకుంటారు. నిమ్మ ఆకు, నీ అంటే నీ, గా, మా అంటే మా, నా, ఆ అంటే అరిస్టాటిల్, కు అంటే కొమీనియస్. ఈ విధంగా ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ క్వైట్ ఆపోజిట్. అమూర్త నుంచి మూర్త, తెలియని నుంచి తెలిసిన, కష్టం నుంచి సుఖం, సాధారణం నుంచి ప్రత్యేకం, సరళం నుంచి సంక్లిష్టం, సూత్రం నుంచి ఉదాహరణ. సూత్రస్థాపన ఆగమనం చేస్తే, సూత్రస్థాపన ఆగమనం చేస్తే, సూత్రాన్ని అది కనుక్కుంటే, సూత్రాన్ని వినియోగిస్తే దీన్ని సింపుల్గా డిడక్టివ్ మెథడ్ అంటారు. సింపుల్. దట్ ఇండక్టివ్ మెథడ్ లీడ్స్ టు ద ఫార్ములేషన్ ఆఫ్ రూల్, వెరాస్ ద డిడక్టివ్ మెథడ్ లీడ్స్ టు అప్లికేషన్ ఆఫ్ ద రూల్. సింపుల్. కథన పద్ధతి, స్టోరీ మెథడ్. ఫైనల్గా స్టోరీ టెల్లింగ్ మెథడ్, స్టోరీ మెథడ్. ఓకే, రైట్. అంటే ఉపాధ్యాయుడు కథల ద్వారా, స్టోరీ ద్వారా. కథ అంటేనే పిల్లల్లో ఆసక్తి ఉంటుంది. ఆ కథను అవభావాల ద్వారా, అంటే డ్రామటైజేషన్ ద్వారా చెప్పడమే కథాకథన పద్ధతి. అవధానాన్ని నిలబెట్టు. అవధానం అంటే అటెన్షన్. బయటికి మన ఫోకస్ పోకుండా అవధానం, అటెన్షన్. అవధానాన్ని అటెన్షన్ అంటారు. రిటెన్షన్ అంటే ధారణ, ఎంత గుర్తుపెట్టుకున్నాం అనేది రిటెన్షన్. రిటెన్షన్ బట్టి మనకు జాబ్ వస్తుంది, లేదంటే టెన్షన్ అవుతుంది. అంతే సింపుల్. చూడండి, కథలను అభినయంతో అంటే మీకు తెలుసు, అవభావాలతో అటు ఇటు కదులుతూ, పద్యం పాటకు కథకు తగ్గట్టుగా మీ ముఖ కవలికలు మారుస్తూ చెప్పడాన్నే కథాకథన పద్ధతి అంటారు. స్టోరీస్ విత్ డ్రామటైజేషన్ టు సస్టైన్ స్టూడెంట్స్ అటెన్షన్, టు గ్రాబ్ అటెన్షన్ ఆఫ్ స్టూడెంట్స్. రైట్. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు అధిక ప్రాధాన్యతను, సింపుల్గా ఇవన్నీ కూడా మనం ట్రెడిషనల్ మెథడ్. ఫైనల్లీ ద మెయిన్ రోల్ ఎవరంటే ఉపాధ్యాయుడు. మరి ఉపాధ్యాయుని బట్టే ఉంటుంది కదా ఇక్కడ. రైట్. సామూహిక బోధన పద్ధతి, గ్రూప్ టీచింగ్ మెథడ్. ఇది కూడా ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ మెథడ్. కొంతమందిని ఒక యూనిట్గా తీసుకొని, లేదా తరగతి గదిని ఒక సమూహంగా కానీ, కొంతమందిని ఒక సమూహంగా తీసుకొని బోధన చేయడం. అంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ఆ తరగతిని అమ్మాయిలుగా కానీ, అబ్బాయిలుగా కానీ, రానివారుగా కానీ, వచ్చిన వారు కానీ, అంటే ఒకే తరగతిలోని విద్యార్థులను విభాగాలుగా విడగొట్టి బోధన చేయడం. ఇది ఓల్డెస్ట్ మెథడ్. ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఆధునిక బోధన పద్ధతులు. ఈ ఆధునిక బోధన పద్ధతులు ఇవి సబ్జెక్ట్ సెంట్రిక్ కాదు, మీకు తెలుసు. ఇది స్టూడెంట్ సెంట్రిక్. స్టూడెంట్కు ప్రాధాన్యత ఇచ్చే పద్ధతులను స్టూడెంట్ సెంట్రిక్ మెథడ్స్ అంటారు. చూస్తే దీన్ని అన్వేషణ పద్ధతి అంటారు. అన్వేషణ పద్ధతి. దీన్ని హ్యూరిస్టిక్ మెథడ్ అంటారు. ఇక్కడ హ్యూరిస్టిక్ మెథడ్ అంటే ఫైనల్గా ఏంటంటే, హ్యూరిస్టిక్ అనే పదం యురిస్కో అనే
గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది. యురెస్కో అనగా నేను కనుగొన్నాను, ఐ ఇన్వెంటెడ్. యురేకా యురేకా అని ఆర్కిమిడిస్ ఏం చేశాడు? తొట్టిలో స్నానం చేయడానికి వెళ్తూ దిగగానే నీరు బయటికి రాగానే, ఓహో నేను ఎంత బరువున్నానో అంత నీరు బయటికి వస్తుందని కొత్త విషయం కనుక్కున్నాడు. అదే ఆర్కిమిడిస్ సూత్రం. అప్పుడు ఆయన యురేకా యురేకా అనుకుంటూ బయటికి వచ్చాడు. అయితే అన్వేషణ పద్ధతిలో హ్యూరిస్టిక్ మెథడ్ అంటే ఏమిటంటే ఫైనల్గా ఇక్కడ బోధన అంశానికి ప్రాధాన్యత ఇవ్వరు, ఆలోచన పద్ధతికి ప్రాధాన్యత ఇస్తారు. ఎలా ఆలోచిస్తున్నాడు, ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆలోచన పద్ధతిని డెవలప్ చేయడం, థింకింగ్ కెపాసిటీని డెవలప్ చేయడం. చూడండి, దీన్ని ఎవరంటే హార్మ్ స్ట్రాంగ్ అనే వ్యక్తి అన్వేషణ పద్ధతిని ఇంగ్లీష్లో హ్యూరిస్టిక్ అంటారు. హెచ్ఈ హార్మ్ స్ట్రాంగ్, ఈయన కెమిస్ట్రీ సైంటిస్ట్, ఈయన ఇన్వెంట్ చేశాడు. అయితే విద్యార్థి స్వంతంగా తనకు తానుగా అధ్యయనం చేసి కొత్త విషయాలను కనుక్కున్నదే అధ్యయన పద్ధతి. స్టూడెంట్ స్టడీస్ ఇండిపెండెంట్లీ అండ్ ఎక్స్ప్లోర్స్ అండ్ డిస్కవర్స్ న్యూ నాలెడ్జ్. సొంతంగా తనకు తానుగా ఎక్స్ప్లోర్, డిస్కవర్ అంటే అన్వేషించి కొత్తగా నాలెడ్జ్ను అతను సంపాదించుకోవడాన్ని అన్వేషణ పద్ధతి అంటారు. ఇక్కడ ఉపాధ్యాయుడు సహాయం చేస్తాడు, ఎలా ఆలోచించాలో చెప్తాడు. ఇక్కడ పాఠ్యాంశం కంటే, కంటెంట్ కంటే థింకింగ్ ప్రాసెస్కు ఎక్కువగా సొంత కాళ్ళపై తను నిలబడేటట్టుగా, నేను కనుగొన్నాను అనే ఫీలింగ్ కలిగించేటట్టుగా ఈ యొక్క పద్ధతి. రైట్, తెలుసు మీకు యురెస్కో నుంచి వచ్చింది. యురెస్కో అనేది గ్రీక్ వర్డ్. యురెస్కో అనగా నేను కనుగొన్నాను, అన్వేషించారు అని అర్థం. డిస్కవర్డ్, ఐ హావ్ డిస్కవర్డ్, ఐ హావ్ ఫౌండ్ ఇట్. విద్యార్థి తనకు తానుగా ఆలోచిస్తాడు, పరిశోధిస్తాడు. ఇక్కడ విద్యార్థి ఒక సైంటిస్ట్. ఏ పద్ధతిలో విద్యార్థి ఒక సైంటిస్ట్ పరిశోధకుని పాత్ర పోషిస్తాడు అంటే అన్వేషణ పద్ధతి, హ్యూరిస్టిక్ మెథడ్. సమస్యలను తమకు తాముగా పరిష్కరించుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఉపాధ్యాయునికి పాత్ర తక్కువ, విద్యార్థికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆధునిక పద్ధతులు కాబట్టి. ఇది ఈ మెథడ్ అనేటువంటిది దేంట్లో అంటే మ్యాథ్స్లో బాగా ఉపయోగపడుతుందని మంచిగా సోషల్ మెథడ్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే ప్రాజెక్టు పద్ధతి. ప్రాజెక్టు పద్ధతికి చాలా పేరున్నాయి. ఇంతకు ప్రాజెక్టు పద్ధతి అంటే ఏమిటి అంటే పాఠశాలలో జరిగే పాఠ్య కార్యక్రమాలకు సంబంధించి నిజ జీవితంలో అనుసంధానం చేయడం. కేవలం పాఠశాలలో పాఠ్యాంశాలపైన, కరికులర్ పైన ఫోకస్ కాదు, సమాజంతో లింకు చేయడం. అంటే పాఠ్యాంశాలను సమాజంతో లింకు చేయడాన్ని ప్రాజెక్టు పద్ధతి అంటారు. నేను ఈరోజు పోస్ట్ ఆఫీస్ అనే పాఠ్యాంశం చెప్తున్నాను. పోస్ట్ ఆఫీస్ అంటే ఎలా ఉంటుంది, పోస్ట్ ఆఫీస్ వెళ్ళాలి, పోస్ట్ ఆఫీస్ చూడాలి, లేక పోస్ట్ ఆఫీస్ ఎలా ఉంటుందో పాఠశాలలో పోస్ట్ ఆఫీస్, మాక్ పోస్ట్ ఆఫీస్ నిర్వహణ. పార్లమెంట్ అనే పాఠ్యాంశం ఉంది. రాజ్యసభ, లోక్సభ, ప్రధానమంత్రి అంటే అర్థం కాదు కాబట్టి మాక్ పార్లమెంటును మనం పాఠశాలలో ఏర్పాటు చేయడం. క్షేత్ర పర్యటనలో భాగంగా అంటే ఫీల్డ్ ట్రిప్లో భాగంగా నేను బడి తోట పెంపకాన్ని ఇక్కడ పెంచుతున్నాను. నేను రైల్వే టైమింగ్స్ 12 గంటలు 24 గంటలు అనే భావనను రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. ప్రాజెక్టు అంటే బడి బయట వాతావరణాన్ని బడిలోకి తీసుకురావడాన్ని ప్రాజెక్ట్ అంటారు. విద్యకు జీవితానికి అవినాభావ సంబంధాన్ని, రిలేషన్ చూపడానికి ఉద్దేశించిందే ప్రాజెక్టు పద్ధతి అంటారు. ఇంగ్లీష్లో ప్రాజెక్టు పద్ధతి సేమ్ ఒకటే పేరు ఉంటుంది, కానీ తెలుగులో చాలా పద్ధతులు ఉంటాయి. దీన్ని ప్రకల్పన పద్ధతి అంటారు తెలుగులో. మరి ప్రణాళిక పద్ధతి అంటారు. ప్రణాళిక అంటే ప్లానింగ్. ఉద్యమ పద్ధతి అంటారు. చూడండి, ఉద్యమ పద్ధతి అంటే యాక్టివిటీ మెథడ్. ఎత్తుగడల పద్ధతి స్ట్రాటజీ మెథడ్. యత్నాల పద్ధతి అంటే మీకు తెలుసు పర్పస్, ఎఫర్ట్. ఉద్దేశ పద్ధతి అంటే పర్పస్, ఎఫర్ట్, యత్నాల పద్ధతి. మళ్ళీ యత్నదోష అభ్యసనం కాదు. ఇన్ని పేర్లున్నాయి. ఎగ్జామ్లో ఏ పేరు ఇవ్వచ్చు, మీకు తెలియని పేరే ఇవ్వచ్చు. కాబట్టి ఎక్కువ పేర్లతో, ఎక్కువ సమాచారంతో మనం ముందుకెళ్ళాలి. ఎవరు కనుక్కున్నారంటే కిల్పాట్రిక్ ఈ పద్ధతిని ఇన్వెంట్ చేసిన వ్యక్తి. చూడండి ఒకసారి, ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి అనేక సమస్యలతో
అనేక సమస్యలతో కూడిన ఒక పనిని సహజ పరిస్థితులలో జయప్రదంగా నిర్వహించడానికి ఉపయోగపడేదే మనకేమిటంటే ప్రాజెక్టు అన్నాడు. చూడండి, ఏ ప్రాజెక్ట్ ఈజ్ అన్ యాక్టివిటీ ఇన్వాల్వింగ్ సెవరల్ ప్రాబ్లమ్స్ అండర్టేకెన్ సక్సెస్ఫుల్లీ అండర్ న్యాచురల్ కండిషన్. సహజ వాతావరణంలో చేసేదే ప్రాజెక్ట్ అన్నాడు మొత్తంగా. ఎవరంటే మన ఆర్మ్స్ట్రాంగ్. ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో ముందుకు సాగే హృదయపూర్వకమైన కృషి. హృదయము. కిల్ అంటే దిల్ అని గుర్తుపెట్టుకోండి. కిల్ ప్యాట్రిక్ అన్నాడు. ఏ ప్రాజెక్ట్ ఈస్ హోల్ హార్టెడ్ పర్పస్ఫుల్ యాక్టివిటీ ప్రొసీడింగ్ ఇన్ ఏ న్యాచురల్ సెట్టింగ్. హోల్ హార్టెడ్, హృదయం. హార్ట్ అంటే ఉదయం. నెక్స్ట్, ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో పూర్తి చేసే ఒక సమస్య అని స్టీవెన్సన్ అన్నాడు. ఏ ప్రాజెక్ట్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ టు బి సాల్వ్డ్ ఇన్ ఏ న్యాచురల్ సెట్టింగ్. ప్రాబ్లం అంటే స్టీవెన్సన్. ఇంకొకటి ఇది తెలుసు, పాఠశాలలోకి దిగుమతి చేయబడిన నిజ జీవిత విభాగమే ప్రకల్పన అన్నది ఎవరంటే బెల్లార్డ్. బెల్లం దిగుమతి గుర్తుపెట్టి. ఏ దిగుమతి? బెల్లం. ఏ ప్రాజెక్ట్ ఈజ్ ఎ రియల్ లైఫ్ యాక్టివిటీ బ్రాట్ ఇన్ టు ద స్కూల్ స్టేటెడ్ బై బెల్లార్డ్. ఈ పద్ధతిలో మీకు తెలుసు, ఒక సబ్జెక్టును కేంద్రంగా తీసుకొని దీంతో సంబంధం ఉన్న ఇతర సబ్జెక్టుల అధ్యయనం కూడా చేయవచ్చు. మరియు ఇది చూడండి ఒకసారి, సూత్ర ప్రిన్సిపల్స్. క్రియాశీల సూత్రం అంటే యాక్టివిటీ ప్రిన్సిపల్, యాక్టివిటీస్ ఉంటాయి. మరియు అనుభవ సూత్రము, ఎక్స్పీరియన్స్ ఉంటుంది దీంట్లో. మరియు యథార్థ సూత్రం, రియాలిటీ ఉంటుంది దీంట్లో. ఉపయోగ సూత్రం, యూటిలిటీ ఉంటుంది దీంట్లో. స్వేచ్ఛా సూత్రం, ఫ్రీడమ్ ఉంటుంది. చేయడం ద్వారా అభ్యసనం, లెర్నింగ్ బై డూయింగ్ అంటే కృత్యాల ద్వారా బయటి వాతావరణంలో నిజ పరిస్థితుల్లో నిజ వాతావరణంలో చేస్తాం. తరగతి గదిలో తప్ప పాఠశాలలో చేసేది ఏదైనా ప్రాజెక్ట్ ఏమిట్లారా? మీరు చదువుకొని ఉంటారు కొంతమంది. పాఠశాల బడి తోట పెంపకం, పోస్ట్ ఆఫీసు నిర్వహణ, మార్కెట్లు నడపడం, రవాణా సాధనాల గురించి తెలుసుకోవడం. ఇది ప్రయోగశాల పద్ధతి, ల్యాబొరేటరీ మెథడ్. ల్యాబొరేటరీ మెథడ్ అంటే మీకు తెలుసు, ఆక్సిజన్ తయారీ, హైడ్రోజన్ తయారీ ఎన్నో మీరు చూశారు. అయితే ఈ యొక్క ల్యాబ్కు మీరు వెళ్ళినప్పుడు సింపుల్గా మీ దగ్గర కూడా ప్రయోగ పరికరాలు ఉండి ఉపాధ్యాయుడు కూడా చేస్తూ చూపిస్తూ ఉంటే దాన్ని ప్రయోగశాల పద్ధతి అంటారు, ల్యాబొరేటరీ మెథడ్. కేవలం ఉపాధ్యాయుడు చూపిస్తే లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ అంటారు. ల్యాబొరేటరీ మెథడ్ పాఠశాలలోని భావాలు అంటే కాన్సెప్ట్ సబ్జెక్ట్లో మరియు సూత్రాలు మరియు పద్ధతులు, సిద్ధాంతాలు అవగాహన చేసుకోవడానికి, అంటే పుస్తకంలో ఉన్న కంటెంట్ను అవగాహన చేసుకోవడానికి పరికరాలతో ప్రయోగం చేయడమే ల్యాబొరేటరీ మెథడ్. సింపుల్గా చేయడం ద్వారా నేర్చుకోవడం. చేయడం, స్పర్శ, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఓకే, పరిశీలన, చూస్తాం, జాగ్రత్తగా చూస్తాం. చూడడం వేరే, పరిశీలించడం వేరే. గొడవ జరుగుతుంటే మీరు పరిశీలిస్తారు, పాఠాన్ని చూస్తారు. నన్ను పరిశీలిస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను. డాక్టర్ పేషెంట్ను పరిశీలిస్తాడు. మూర్తత్వం ద్వారా అమూర్తత్వం, మూర్తం కాంక్రీట్, మరియు స్వయంగా ఉపకరణాలను పట్టుకుంటాడు. స్పర్శ, పరిశీలన శక్తి, ఆసక్తి, అవధానము, అబ్జర్వేషన్, టచ్, ఇంట్రెస్ట్, అటెన్షన్, ఆసక్తిని పెంచుకుంటారు. చర్చా పద్ధతి, డిస్కషన్ మెథడ్. డిస్కషన్ ఏ గొడవలైనా సరే పెద్ద కావడానికి కారణం డిస్కషన్ లేకపోవడం, డిస్కషన్ వినలేకపోవడం. రైట్. చర్చల ద్వారా మీకు తెలుసు ఏ విషయానైనా మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. 100%. డిస్కషన్ లీడ్స్ టు గ్రేట్ అండ్ గుడ్ డిసిషన్. రైట్. ఇది బోధనాభ్యసన కార్యక్రమాల్లో విద్యార్థికి అవకాశం ఇచ్చి ప్రజాస్వామ్య వాతావరణం నెలకొల్పుతుంది. ఎందుకు? డెమోక్రటిక్. ఎందుకంటే అందరికీ డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. నువ్వు చెప్పు అంటే అయ్యో మాకు అందరికీ అవకాశాలు ఇస్తున్నారు చర్చా పద్ధతిలో, అంటే విద్యార్థులకు అవకాశం ఇస్తున్నాం. రైట్. ఈ పద్ధతికి మూలం నలంద విశ్వవిద్యాలయంలో బోధన అంతా కూడా చర్చా పద్ధతిలో జరిగేది. చూడొకసారి పాయింట్. మరియు
చర్చ లేదా సమూహం లేదా సెమినార్ లేదా సింపోజియం. మీరు ఎన్నోసార్లు ఎక్కడికి వెళ్ళావు? సెమినార్. ఒకే టాపిక్ పైన చాలామంది వక్తలు, వ్యక్తులు, ఎక్స్పర్ట్స్ మాట్లాడతారు. ఫైనల్గా కంక్లూజన్ డ్రా చేస్తారు. అంటే ఒక్కొక్క అంశం పైన ఒక్కొక్కరి అభిప్రాయాలు చెప్పడం జరుగుతుంది. ఫైనల్గా ప్రోగ్రామ్ అయిన తర్వాత అందరి యొక్క రిమార్క్స్ తీసుకొని చెప్పడం జరుగుతుంది. అందరి అభిప్రాయాలను తీసుకొని సమన్వయం చేసి గ్యాదర్ చేసి మంచి బెస్ట్ డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో ట్రాఫిక్ని ఎలా తగ్గించవచ్చు, నీ యొక్క నా యొక్క అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక్కొక్కరొక్క అభిప్రాయం చెప్పడం జరుగుతుంది. రాత్రిపూట షాపింగ్ మాల్స్, స్కూల్ టైమింగ్స్ మార్చడం, ఆఫీస్ టైమింగ్స్ మార్చడం, ఇలా ఒక్కొక్కరి అభిప్రాయాలు తీసుకొని ఫైనల్గా గుడ్ డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఫైనల్గా దీనివల్ల చర్చలో భాగంగా ఏమవుతుందంటే ఫ్రెండ్షిప్ పెరుగుతుంది, కోఆపరేషన్ పెరుగుతుంది. మరియు చర్చలో ఉపాధ్యాయుడి నాయకుడిగా ఉండి సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తాడు. అంటే ఇక్కడ మెయిన్ ఫోకస్ చిల్డ్రన్, పీపుల్ అంటే పిల్లలు. ఇక్కడ చూడండి, సోషలైజ్డ్ రీసిటేషన్ మెథడ్. రీసిటేషన్ మెథడ్ అంటే సామాజికృత ఉద్గార పద్ధతి అంటారు. దీంట్లో ఏముండదు దీంట్లో ఒక ముఖ్యమైన సంఘటనను గురించి మాట్లాడడానికి, సమస్యను అధ్యయనం చేయడానికి ఈ పద్ధతి బెస్ట్. ఇక్కడ ఏమిటంటే ఇక్కడ డిసిషన్ విల్ టేకెన్ బై స్టూడెంట్స్ ఓన్లీ. అది పాఠశాలలో ఫేర్వెల్ పార్టీ జరగాలి, పాఠశాలలో వెల్కమ్ పార్టీ జరగాలి, పాఠశాలలో యాన్యువల్ డే జరగాలి, పాఠశాలలో స్పోర్ట్స్ మీట్ జరగాలి, సెల్ఫ్ గవర్నమెంటే జరగాలి. పాఠశాలలో ఒక ప్రోగ్రామ్ ఏదైనా అన్నదానం నుంచి మొదలుకొని రక్తదానం నుంచి మొదలుకొని ర్యాలీ జరగాలి. ఇక్కడ అంతా ఏంటంటే విద్యార్థులే డిసిషన్ తీసుకుంటారు. ఫైనల్ విద్యార్థులందరూ కలిసి సామూహిక నిర్ణయాలు తీసుకొని అనేక ప్రజాస్వామ్య కార్యక్రమాలు, ఈ యొక్క కాన్సెప్ట్లోనే పాఠశాలలో అనేక క్లబ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఇక్కడ చూడండి, యాకం మరియు సిక్కుసేన్ ప్రకారం విద్యార్థులే సహజ వాతావరణంలో చర్చలు జరిపి ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటారు. చూడండి, ఎంత ఈ పేర్లు మీరు బాగా గుర్తుండాలి. సోషల్ మెథడ్లో చాలా అద్భుతంగా ఉంది మిగతా మెథడ్ల కంటే. దీంట్లో ఉపాధ్యాయుడు ఒక మార్గదర్శి, ఒక సలహాదారుడు, సహాయకుడు, ఒక ఫిలాసఫర్, ఒక గైడు, ఒక కోఆపరేటర్, నేనంతా. కాబట్టి ఈ పద్ధతిలో అభిప్రాయ వేదిక, చర్చా వేదిక, నిపుణుల బృంద, ప్యానల్ డిస్కషన్స్, బ్రెయిన్ స్టార్మింగ్ మొదలైన రూపాల్లో తీసుకోవడం జరుగుతుంది. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే మీకు తెలుసు, మెదడుకు మెత లాంటి ప్రశ్నలు వేయడం. ఇది ఫైనల్గా సోషలైజ్డ్ రీసిటేషన్ మెథడ్ అంటే విద్యార్థులే సొంత నిర్ణయాలు తీసుకోవడం. క్రీడా పద్ధతి, ఆటపాటలతో పాఠాన్ని బోధించే పద్ధతి క్రీడా పద్ధతి అంటారు. రైట్. అభినయ గేయాలు, క్విజ్, ఫజిల్స్, నాటికలు, చూడండి, యాక్షన్ సాంగ్, క్విజెస్, ఫజిల్స్, స్కిట్స్ అండ్ ప్లేవే యాక్టివిటీస్. ఇది సింపుల్. వనరుల పద్ధతి. వనరులు అంటే సోర్స్ మెథడ్ అంటే ఏమిటి? యాక్చువల్లీ ఇక్కడ నిజ వస్తువులను ఉపయోగించాలి. సింపుల్. నిజ వస్తువులు చూడండి, బోధనలో తయారు చేసిన నమూనాలు కాదు, ఇతర సామాగ్రి కాదు, నిజమైన వస్తువులు. కప్ప అంటే కప్పని ఉపయోగించాలి. కప్ప బొమ్మ కాదు, కప్ప పోస్టర్ కాదు, కప్ప డిజైన్ కాదు. ప్రత్యక్షం. నాన్నది ప్రత్యక్షం అంటే కాంక్రీట్, అదే మూర్తం, ప్లస్ క్వాలిటీ పెరుగుతుంది. దీనిని మూలాధార పద్ధతి అని కూడా అంటారు. ఏ పద్ధతిని? మూలాధార పద్ధతి అంటే వనరుల పద్ధతి. చూడండి, ఇక్కడ సోర్స్ మెథడ్ అని కూడా అంటారు దీన్ని. సోర్స్ మెథడ్ ఇట్ బింగ్ కాంక్రీట్నెస్ అండ్ క్వాలిటీ, ఎందుకంటే నిజ వస్తువులు కాబట్టి. సమస్యా పద్ధతి, ఎందుకంటే నిత్య జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. సమస్యలు వస్తే మనం కుంగిపోతాం, నాకే వచ్చింది అనుకుంటాం. సమస్య ఒకటే కానీ పరిష్కార మార్గాలు చాలా ఉంటాయి. తాళం ఒకటే, కీలు చాలా ఉంటాయి. ఆ కీలు తిరగకపోవడం. సమస్య ఒక దగ్గర ఉంటే మనం ఇంకొక దగ్గర ఆలోచించడం, సమస్య గురించి ఎక్కువ ఆలోచించడం, సమాధానాల గురించి ఆలోచించుకోవడం. సమస్య మీరు చూడండి, ప్రశ్న ఒకటే, ఆప్షన్స్ 4 ఉంటాయి. ఏదైనా ఎన్నుకోవచ్చు, కానీ కరెక్ట్ ఎన్నుకోవడం కావాలి. నాకే వచ్చింది. ఒక సవాలును అంగీకరించి
దాని పరిష్కారం కోసం పాటుపడే ప్రక్రియనే సమస్య పరిష్కారం అంటారు. అయితే జీవితం మీకు మొత్తం సమస్యల వలయం. ఆ సమస్యలు పరిష్కరించే సామర్థ్యం ప్రతి మనిషికి అవసరం. దానిని మనం విద్య ద్వారా అందించాలి. మరి సమస్య పద్ధతిలో ఏమేమి ఉంటాయంటే, సమస్య పద్ధతిలో మన పాఠశాలలోనే ఒక సమస్యను ఎన్నుకొని దాన్ని సాల్వ్ చేయాలి ఫస్ట్. అప్పుడు అలవాటు అవుతుంది పిల్లలకు. ఇంతవరకు నాకు ఈ సమస్య రాలేదు, ఇలాంటి సమస్య రాలేదు, నేను ఎప్పుడు బయటికి రాలేదు, నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, ఏ సమస్య వచ్చినా సరే ఫస్ట్ టైం అంటారు. ఇలాంటిది ఒక్కటి రాకపోతే బాగుండేది అంటారు, ఇది ఒక్కటి గట్టెక్కితే బాగుండేది అంటారు. మరి ఇక్కడ తీసుకుంటే దీంట్లో స్టెప్స్ ఒకసారి సమస్యను ఎన్నుకోవాలి. ఇదని ఒక సమస్యను నిర్వచించాలి. నిర్వచించడం అంటే ఏమిటి అంటే, ఇంతకు యాక్చువల్గా సమస్య ఏమిటి, యాక్చువల్గా నీకు వచ్చిన సమస్య ఏమిటి. బీపీ పెరిగింది అంటే ఎంత ఉండాలి యాక్చువల్గా. మీరు సాధారణంగా నాకు బీపీ లేదు, షుగర్ లేదు అంటారు. బీపీ ఉంది, షుగర్ ఉంది, కానీ సమపాలలో ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. బీపీ ఎంత ఉండాలి ఒకరికి, దానికంటే దాడితే జ్వరం వచ్చింది. ఎందుకు వచ్చింది, సాధారణ సెంటిగ్రేడ్ కంటే, సాధారణ కంటే ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉంది కాబట్టి, తక్కువ ఉంది కాబట్టి. ఈ విధంగా సమస్యను నిర్వచించాలి. తర్వాత ఇన్ఫర్మేషన్, సమాచార సేకరణ, సమాచార వ్యవస్థీకరణ, ఆర్గనైజింగ్. తర్వాత నిర్ణయాలు తీసుకోవడం, మూల్యాంకనం చేయడం, ఎవాల్యుయేట్ చేయడం. సెలెక్టింగ్ ద ప్రాబ్లం. ఇంతకు ఒక సమస్య అంటే ఏమిటి, ఒక సమస్యను ఎన్నుకోవాలి. పాఠశాలలో విద్యార్థులు గణితంలో ఎందుకు వెనుకబడిపోతున్నారంటే ఎంత వస్తే వెనుకబడినట్టు, లేట్ వస్తున్నారంటే ఎంత లేట్ వస్తే లేట్ వచ్చినట్టు. పాఠశాల ఎన్నిటికి రావాలి యాక్చువల్గా. సెలెక్టింగ్ ద ప్రాబ్లం, డిఫైనింగ్ ద ప్రాబ్లం, కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్, ఆర్గనైజింగ్ ద ఇన్ఫర్మేషన్, డ్రాయింగ్ ద కంక్లూజన్, ఫైనల్లీ ఎవాల్యుయేట్. పిల్లలు ఎందుకు ఆలస్యంగా వస్తున్నారు, పిల్లలు ఎందుకు మ్యాథ్స్లో వెనుకబడిపోతున్నారు, ఎందుకు అమ్మాయిలు ఎక్కువ చదువుతున్నారు, అబ్బాయిలు ఎందుకు చదువుతున్నారు అనే విషయాన్ని ఒక సమస్యగా ఎన్నుకొని ఫైనల్గా ఎవాల్యుయేట్ చేయడమే సమస్య పరిష్కార పద్ధతి. నెక్స్ట్ పర్యవేక్షణాధ్యయన పద్ధతి, సూపర్వైజ్డ్ స్టడీ మెథడ్. సూపర్వైజ్డ్ స్టడీ మెథడ్ అంటే మీకు తెలుసు, సింపుల్గా ఉపాధ్యాయుని సమక్షంలో విద్యార్థులు వారిగా చదువుకుంటారు. అడిగినప్పుడు ఉపాధ్యాయుడు ఒక దగ్గర కూర్చొని ఒక సలహాలు ఇస్తూ ఉంటాడు. ఇది పాఠ్యాంశం జరిగిన తర్వాత, పూర్తయిన తర్వాత ఉపాధ్యాయుని పర్యవేక్షణలో విద్యార్థి అధ్యయనం చేసే పద్ధతే పర్యవేక్షణాధ్యయన పద్ధతి, సూపర్వైజ్డ్ స్టడీ మెథడ్. అంటే స్టడీ అవర్ లాగా, గురుకులాల్లో ప్రస్తుతం ఉన్న వ్యవస్థలాగా అనుమానాలను, సమస్యలను ఉపాధ్యాయులతో సలహాలు తీసుకొని పరిష్కరించుకుంటారు. పిల్లల మధ్యలో నిశ్శబ్దంగా తిరుగుతూ లేదా నిర్దేశించిన స్థలంలో కూర్చొని జస్ట్ ట్యూటర్ లాగా పాత్ర, సింపుల్. దీంట్లో ఇది రెసిడెన్షియల్ పాఠశాలలో అధికంగా ఉపయోగిస్తారు. ఇది ఫలిత సూత్రంపై ఆధారపడి ఉంటుంది. విశ్లేషణ పద్ధతి, అనలిటిక్ మెథడ్. విశ్లేషణ అంటే ఏమిటంటే, అనలిటిక్ మెథడ్ అంటే ఒక పెద్ద భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి నేర్చుకోవడం, చిన్న చిన్న అంశాలుగా ఒక పెద్ద లెక్క ఉంది. 3 వస్తువులకు కొన్న వేల 10 రూపాయలు అయితే 10 వస్తువులకు కొన్న వేల మనం రాసుకుంటాం. కొన్న వేల ఎంత, 10 వస్తువులు ఏమేమి మొత్తం రాసుకుంటాం. అంటే పెద్ద సమస్య చిన్న చిన్న భాగాలుగా రాసుకుంటాం సాధారణంగా. ఒక సమస్య లేదా అంశాన్ని చిన్న చిన్న అంశాలుగా విడదీయడాన్ని విశ్లేషణ అంటారు. మొత్తం ఒక పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు కింద ఆన్సర్ చేసినప్పుడు ఏమిచ్చాడు, ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ చదువుకున్నాడు, పెద్ద అంశాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి నేర్చుకుంటే దాన్ని విశ్లేషణ అంటారు సాధారణంగా. రైట్. ఇక్కడ ఒక డెఫినేషన్ ఉంది, తారడెక్. మానవ మేధస్సు అత్యున్నతమైన ప్రజ్ఞ నిష్పాదనయే విశ్లేషణ అన్నాడు. అనాలిసిస్ ఈజ్ ద హైయెస్ట్ ఇంటలెక్చువల్ అచీవ్మెంట్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్ స్టేటెడ్ బై తారడెక్. ఈ యొక్క అనాలిసిస్ మెథడ్ మ్యాథమెటిక్స్లో బాగా ఉంటుంది. ఇక్కడ ఒక మంచి అద్భుతమైనటువంటి నిర్వచనం ఉంది, డెఫినేషన్. యంగ్ ప్రకారం గడ్డివాము నుంచి సూదిని బయటికి తీసే విధానంపై ఆధారపడి ఉంటుంది. గడ్డి నుంచి ఆ పెద్ద గడ్డిలో సూదిని, నీడిల్ని తీసాం అంటే దిస్ మెథడ్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ నీడిల్ ఇన్ ఏ హెయిర్ స్టాక్. అంత పెద్ద గడ్డిలో కూడా వెతుకుతున్నాం అంటే ఏ పద్ధతి అంటాడు. గడ్డి వాములో సూదిని వెతకడం లాంటిది ఏ పద్ధతి. అంత పెద్ద గడ్డిలో కూడా చిన్న నీడిల్ని వెతకడం, పెద్దది చిన్న చేయడం,
గడ్డిని తీసి పక్కకు పెట్టడం వెతకడం. దీనిలో తెలియని విషయం నుంచి మొదలై తెలిసిన విషయం ఆవిష్కరించడం జరుగుతుంది. సంశ్లేషణ దానికి ఆపోజిట్. పెద్దదాన్ని విడగొడితే విశ్లేషణ, చిన్న చిన్న భాగాలను కలిపితే సంశ్లేషణ. గాంధీ భారతదేశం యొక్క స్వతంత్రం గురించి తెలియాలంటే అతివాదులు మితవాదులు గాంధీయుగంగా విడగొడితే విశ్లేషణ. గాంధీ గురించి తెలుసుకోవాలంటే గాంధీ బాల్యం, విద్యాభ్యాసం, దక్షిణాఫ్రికా పర్యటన, వీటన్నిటిని కలుపుకుంటే మీకు తెలిసిపోయింది. అది సంశ్లేషణ అంటే కలపడం, విశ్లేషణ అంటే విడగొట్టడం. సింథటిక్ విడివిడిగా ఉన్న అంశాలను ఏకం చేసి నేర్చుకోవడం. దత్తాంశం నుంచి సారాంశం నుంచి సాగుతుంది. దత్తాంశం అంటే ఏమిటి, సారాంశం అంటే ఏమిటి? దత్తాంశం అంటే ఇచ్చిన వాల్యూస్, సారాంశం అంటే కనుగొన్న వాల్యూస్. దిస్ మెథడ్ ప్రొసీడ్ ఫ్రమ్ డాటా టు కంక్లూజన్. ఫైనల్గా దానికి ఆపోజిట్ డాల్టన్ మెథడ్. ఈ యొక్క డాల్టన్ చూడండి, ఈ డాల్టన్ యొక్క మెథడ్ని ఎవరంటే హెలెన్ పార్క్ హరస్ట్ అనాలి యాక్చువల్గా. హెలెన్ పార్క్ హరస్ట్ ఇక్కడ అమెరికాలోని డాల్టన్ నగరంలో ప్రవేశపెట్టాడు. దీనినే వెస్ట్ పద్ధతి అంటారు, దీనినే నియోజనాల పద్ధతి అంటారు. వెస్ట్ పద్ధతి అంటే మీకు తెలుసు ఇండివిజువల్ మెథడ్ అండ్ అసైన్మెంట్ మెథడ్ అంటారు. ఇక్కడ ఈ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే డాల్టన్ మెథడ్లో ఇక్కడ తరగతి గదులు ఉండవు. క్లాస్ 1, క్లాస్ 2, గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఇలా ఉండవు. విద్యార్థి నచ్చిన సబ్జెక్టు గదిలోకి వెళ్ళి నేర్చుకోవచ్చు. ఎంత టైం అయినా, ఏ క్లాస్ అయినా, క్లాస్తో సంబంధం లేదు. ఇక్కడ సబ్జెక్ట్ ఏది ఇంట్రెస్ట్ ఉంది, మ్యాథ్సా వెళ్ళొచ్చు, సైన్సా వెళ్ళొచ్చు, సోషలా వెళ్ళొచ్చు. ఇక్కడ తరగతి గదులు ఉండవు, సబ్జెక్టు గదులు ఉంటాయి. యాక్టివిటీ మెథడ్ మీకు తెలుసు, కృత్యాధార పద్ధతి. యాక్టివిటీ చేసి నేర్చుకుంటే దాన్ని యాక్టివిటీ మెథడ్ అంటారు సింపుల్గా. భౌతిక మానసిక శక్తిని ఉపయోగించి, భౌతిక అంటే ఫిజికల్ మెంటల్ రెండుని ఉపయోగించి దాన్ని కృత్య పద్ధతి. పిల్లలందరూ కూడా కృత్య పద్ధతిని ఉపయోగిస్తారు బాగా. ఇది ప్రకృతి సిద్ధమైన ఆచరణాత్మకమైన బోధన పద్ధతి. మీకు తెలుసు కృత్య పద్ధతి రావడానికి కారణం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆపిక్ పథకం. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ 6 కృత్యాలను ప్రవేశపెట్టింది. కృత్య పద్ధతి ద్వారా పాఠ్యాంశాలు చెప్పాలి అని చెప్పింది. కృత్య పద్ధతి యాక్టివిటీ బేస్డ్ మెథడ్ రావడానికి కారణమైనటువంటి పథకం అబెప్. కింటర్ గార్టెన్ మెథడ్, గార్టెన్ అనాలి, కింటర్ గార్టెన్, కేజీ. జర్మనీ విద్యావేత్త ఫ్రోబెల్ కేజీని ఎవరు ప్రవేశపెట్టారంటే ఫ్రోబెల్. కింటర్ గార్డెన్ అంటే పిల్లల తోట, గార్డెన్ సింపుల్, పిల్లల తోట, చిల్డ్రన్ గార్డెన్. ఇందులో ఉపాధ్యాయుడు తోటమాలి, గార్డెనర్. పిల్లలు అందులోని పుష్పాలు, ఫ్లవర్స్ ఆర్ ప్లాంట్స్. ఉపాధ్యాయుడు పాఠశాల అనే తోటలో తోటమాలిగా పిల్లల్ని, మొక్కల్ని పెంచాలి, నర్చర్ చేయాలి, నర్చర్. ఇది ఎవరికంటే ప్రైమరీకి బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ పద్ధతి చూడండి మేజ్గా ఏమి యొక్క పద్ధతి యొక్క మెయిన్ స్వేచ్ఛ, ఫ్రీడమ్, ఆటలు ప్లస్ హ్యాపీనెస్. పాఠశాల అంటే భయం లేదు, పాఠశాల అంటే గేమ్స్. మరియు ఇక్కడ పాటలు, అభినయం, డ్రామటైజేషన్, క్రియాత్మక ప్రక్రియ, ఈ 3 పద్ధతులు ఉండడం దీంట్లో. ఆటపాటల ద్వారా నేర్చుకుంటే కింటర్. ఈ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? ఫ్రోబెల్. మరియా మాంటిసోరీ ఈమె జ్ఞానేంద్రియ శిక్షణ, సెన్స్ ఆర్గాన్కు శిక్షణ ఇచ్చింది. ఇటలీ, మరియా మాంటిసోరీ ఇటలీ దేశస్థురాలు. ఈమె నర్సరీ, ఈమె కాన్సెప్ట్. దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇండివిజువల్ ఎడ్యుకేషన్, స్వీయ విద్య పిల్లల్ని నేర్చుకోవాలి. ప్లస్ శిశువు అంతర్గతంగా సెల్ఫ్గా డెవలప్ కావాలి. ఇక్కడ మెయిన్గా ఫ్రీడమ్ అనేటువంటిది, మరియు బహుమతులు ఇవ్వాలి, శిక్షలు వద్దు. ఇండివిజువల్ డెవలప్మెంట్. ఇక్కడ మెయిన్గా జ్ఞానేంద్రియ శిక్షణ, సెన్స్ ఆర్గాన్స్ ద్వారా నేర్చుకోవాలి పిల్లలు. జ్ఞానేంద్రియ శిక్షణ, సెన్స్ ఆర్గాన్స్ ద్వారా నేర్చుకోవాలంటే గుర్తుపెట్టుకోవాలి మరియా మాంటిసోరీ. ఎందుకంటే ఈమె మందబుద్ధి గల పిల్లలపై పరిశోధన చేసింది. కండర శిక్షణ, ఉపాధ్యాయుడు డైరెక్టర్గా యాక్ట్ చేయాలి. చూడండి దీంట్లో మేజర్గా 4 పార్ట్స్ ఈమె పద్ధతిలో: సెన్సారీ ట్రైనింగ్,
ట్రైనింగ్ ఫర్ ప్రాక్టికల్ లైఫ్, మోటార్ ట్రైనింగ్ అంటే చలన కౌశలాల శిక్షణ, కాళ్ళు చేతులకు శిక్షణ, మరియు బోధనోపకరణాలు ఉపయోగించాలి. బోధనోపకరణాలు అంటే మీకు తెలుసు, టీచింగ్ ఎయిడ్స్ని ఉపయోగించాలి. ఇవి మెథడ్స్. బహుళ తరగతి బోధనా పద్ధతి. చూడండి, ఈ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? ఆండ్రూ బెల్. రైట్. ఇక్కడ ఉపాధ్యాయుడు ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ తరగతులు నడిపిస్తాడు. ఎందుకంటే మీకు తెలుసు, గతంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండేవి, తర్వాత ఒకే ఉపాధ్యాయుడు, కాబట్టి ఒకే సమయంలో వేరు తరగతుల వారిని నిర్వహిస్తాడు. ఒకరికి ప్రత్యక్షంగా పాఠం చెప్తే మరోవరికి పరోక్షంగా, అంటే ఒకరికి హోంవర్క్ ఇచ్చి కృత్యాలు ఇచ్చి ఇలా ఈ విధంగా. మరియు దీన్నే చిన్న ఉపాధ్యాయుల పద్ధతి అంటారు. దీన్ని మానిటోరియల్ మెథడ్ అంటారు. మానిటోరియల్ మెథడ్ అంటే సీనియర్ విద్యార్థులు జూనియర్లకు పాఠం చెప్పడం, ఎందుకంటే ఉపాధ్యాయులు లేరు కాబట్టి. దీన్నే బెల్ సిస్టమ్ అని అన్నారు. ఎందుకంటే బెల్స్ అనే శాస్త్రవేత్త మీకు తెలుసు, బెల్ ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టాడు, మన దేశం నుంచి నేర్చుకొని. బహుళస్థాయి బోధన అంటే మీకు అర్థమైపోయింది. ఇక్కడ బహుళ స్థాయి బోధన, మల్టీ లెవెల్ టీచింగ్ అంటే తరగతి గదిలో ఏ ఇద్దరు విద్యార్థులు కూడా ఒకలా ఉండరు, వారి యొక్క స్థాయి వేరే ఉంటుంది. కాబట్టి స్థాయికి తగ్గట్టుగా గ్రూపులుగా చేసి వారి స్థాయికి తగ్గట్టుగా బోధన చేయడం, ఇది బోధనా పద్ధతులు. మీకు కొంత ఐడియా ఉంది, పూర్తిగా చదవాలి, పర్ఫెక్ట్గా చదవాలి, ఎగ్జామ్లో ఏదొచ్చినా చేయగలగాలి.